నా పేరు ముప్పిడి మారయ్య, ఔరవాణి గ్రామం, మండలం నార్కపల్లి, జిల్లా నల్గొండ గారిని నేను మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేశాను. ఊరి ప్రజలు నేను ఇంతకుముందు చేసిన పనులకు కానీ ఇప్పుడు చేయబోయే పనులకు కానీ నేను ప్రచారంలో కొడితే కొట్టాలిరా, శిక్షే కొట్టాలని ఒక నినాదం చేసినాను. ఆ మాట ప్రకారము వాళ్ళ ఆశీర్వాదం వల్ల నాకు 6 ఓట్లు వచ్చినాయి. శిక్షే వచ్చినాయి. నేను ఎవరికి మన ఓటర్లో తీసుకోలేదు, చిన్న పిల్లలు తీసుకొని ప్రచారం ఊరు మొత్తం చేసినా కానీ ఇంటింటికి పోయి ఎవరికి చెప్పలేదు. అయినా కూడా నేను చేసిన పనులు ఏంటంటే ఇంతకుముందు గెలవక ముందు కూడా ఊరి ప్రజలకు ఎంతో సేవ చేశాను. కరోనా టైంలో ఎంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంచినాను, మాస్కులు పంచినాను, వికలాంగులకు బట్టలు పంచినాను, బళ్ళో ఓడిపోయిన పిల్లలకు కానీ గెలిచిన పిల్లలకు కానీ బహుమతి పంచినాను. అలాగే ఊరిలో సలివేంద్ర పెట్టినాను. ఎలాంటి పనులను నేను చేసి ముందుంటాను. నేను ఎవరికి కలిసి నాతో సపోర్ట్ చేయండి, నేను ఎవరికి చెప్పను. నా పొరపాటు, మెయిన్ పొరపాటు. ఎవరికి విచారించుకుంటే నా అంతా నేను ఒకటి రాజకీయం అనేది నాకు తెలియదు. మొదటిసారి నేను రాజకీయ నాయకుల దాంట్లో తిరగాలని ఒక సేవకుడిగా వచ్చినా కానీ ఒక నాయకుడిగా రాలేదు. కాబట్టి నాకు అవగాహన లేక ఇలాంటి ఎవరికి విచారణ చేయడం నా పొరపాటు. వాళ్ళు మద్యము ఊరిలో వేరులై పారింది. మటన్, చికెన్, బిర్యానీ ఒక్క ఓటర్కు 1000, 15, 200, 2000 చొప్పున పంచిరు కాబట్టి అంత అమ్ముడుపోయారు సార్. ముందు మాకు చెప్తే నీకే ఓటేదని ప్రజలు చెప్పారు. నేను ఏం జవాబు ఇవ్వలేకపోయినా, అది నా పొరపాటు. కాబట్టి ముందుగా నేను ఇక నిలబడ్డా కూడా నేను సాధిస్తాను, నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు చెప్పారు నాకు ఎవరు సపోర్ట్, నేను అడగడానికి పొరపాటు నాది. ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తాము, మళ్ళీసారి నిలబడి నాకు అందరూ చెప్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను నిలబడి గెలవగలుగుతా. నా యుద్ధమే ధర్మయుద్ధం. గెలిచిన నాయకులు ఆ నేను పెట్టిన మేనిఫెస్టో చూసి అదే విధంగా వాళ్ళు రాసిచ్చారు. అదే ప్రకారం వాళ్ళకి చేయకపోతే వాళ్ళ ముక్కు బట్టి నిలబెట్టి గట్టిగా గద్దించి చేపేయగలుగుతాం. ఈసారి నేను ప్రజలంతా నన్ను వెనుకొని నిలబెట్టినట్టయితే ఇందులో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మదర్ టెరిసా, అబ్దుల్ కలాం ఏ అడుగులు నడిచారో అదే అడుగులు నడిచి వాళ్ళ పేరు నిలబెట్టి నేను ఊరుకు సహాయపడతాను అని నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా నన్ను గెలిపించాలని కోరుతున్నాను. నెక్స్ట్సారి కంపల్సరీ నాదే విజయము. కాబట్టి మీరు దయచేసి నాకు సహకరించాలని ప్రజలందరికీ నేను కోరేదంటే శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈసారి కంపల్సరీ నేను గెలుస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. జై భారత్, జై హింద్, జై భీమ్, జై తెలంగాణ.